హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనం ఈ యొక్క వీడియోలో మార్క్స్ యాడింగ్ కేసుకి సంబంధించి అప్డేట్ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అప్డేట్ అంటే మనకు ఆ యొక్క హీరింగ్ని ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అనేది క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు ఉన్న లిస్ట్లో మరి హీరింగ్ అప్డేట్ ఏముంది, అదేవిధంగా అసలు హీరింగ్ అప్డేట్ లిస్టింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అనేది క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి చూసినట్లయితే మనకు ఈ యొక్క దీనికి సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కేసు డీటెయిల్స్ అనేవి ఒకసారి చూద్దాం. కేసు డీటెయిల్స్ చూసినట్లయితే రిట్ అపీల్ అంటే కేసు టైప్ అనేది ఆ విధంగా చేయాలి. మీరు చూసుకోవాలనుకుంటే మరి రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు 722 ఈ సెర్చ్ చేసినట్లయితే ఇయర్గా అక్కడ మెన్షన్ చేసినట్లయితే మనకి ఈ యొక్క కేస్ స్టేటస్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ డేట్ ఈజ్ నాట్ గివెన్ అని మనకైతే ఇవ్వడం జరిగింది. అంటే మనకు దీనికి సంబంధించి నెక్స్ట్ హీరింగ్ డేట్ అయితే మనకు ఇవ్వలేదు. మరి నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ యొక్క వీక్ ఉంటుంది కదా, ఆ వీక్ లిస్ట్ అనేది నేను చూడడం జరిగిందనమాట. 18th ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి 18వ తేదీ నుండి అంటే యొక్క ఫిబ్రవరి 18వ తేదీ నుండి మనకు 21st డే ఆఫ్ ఫిబ్రవరి. ఓకేనా? ఆ యొక్క తేదీ మధ్యలో మనకు ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి హీరింగ్ అయితే ఎటువంటి అప్డేట్ లేదండి. ఈ యొక్క తేదీని 18 నుండి అదేవిధంగా 19, 20, 21 ఈ యొక్క తేదీ మధ్యలో అయితే ఈ యొక్క మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి ఎటువంటి హీరింగ్ అప్డేట్ అయితే లేదు. ఓకేనా? ఆల్రెడీ మీరు క్లియర్గా చూశారు. ఇక్కడ లిస్టింగ్ డేట్ కూడా మనకు అనేది నెక్స్ట్ డేస్ నాట్ గివెన్ ఇవ్వలేదని మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ వీక్లో చూసినట్లయితేనేమో 18 నుండి 21 వరకు అయితే లిస్టులో లేదు. ఓకేనా? ఏది ఏమైనప్పటికీ మనకు వచ్చే హీరింగ్ అప్డేట్ వచ్చేది ఎప్పుడంటే మనకు 22 తర్వాతనే 22, 27 ఈ యొక్క తేదీ మధ్యలోనే హీరింగ్ జరిగే అవకాశాలు మనకి ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అభ్యర్థులు గమనించాలి. ఓకేనా? మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క కేసుకు సంబంధించి మార్క్స్ యాడింగ్ కేసుకు సంబంధించి అభ్యర్థులు ఎదురు చూసే అభ్యర్థులు ఎక్కువ మంది ఈవెంట్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై ఈవెంట్స్ కంప్లీట్ చేసుకొని మెయిన్స్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. మీరందరూ ఈ యొక్క కేసెస్ గురించి పట్టించుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎగ్జాంపుల్గా పక్కనున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకసారి చూడండి. రోస్టర్ కేసు గురించి ఆల్రెడీ కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి అభ్యర్థులు ఏం పట్టించుకోకుండా ప్రిపేర్ అయ్యే వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. మెయిన్స్ ఎగ్జామ్ డ్యూటీ కూడా మనకు 23న అంటే రేపు ఫిబ్రవరి 23న జరగబోతుంది. ఏమైంది ఇప్పుడు కేసులు ఉన్నప్పటికీ ఓకేనా ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉందని మనకు అఫీషియల్గా అప్డేట్ కూడా రావడం జరిగింది. హాల్ టికెట్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా అభ్యర్థులు ఏంటంటే ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి కూడా మీరు సమయం వృధా చేసుకోవద్దు. ఈ కేసెస్ ఉన్నాయి కదా, ఏం జరుగుతుందో అని ఎదురు చూడొద్దు రోజు. అంటే వాళ్ళకి ఏది జరిగినా అది తర్వాత విషయం, మీకు అనవసరం కదా. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై ఈవెంట్స్ క్వాలిఫై చివరి వరకు వచ్చారు మెయిన్స్కు అంటే మీరు చాలా వరకు ఇప్పుడు 1:6లో ఉన్నారు. ఓకేనా? 1:83 ఉండి 1:15 నుండి 83 నుండి 15కి వచ్చారు. ఒక పోస్టుకు 83 నుండి ఒక పోస్టుకు 15కి వచ్చారు. 15 నుండి ఒక పోస్టుకు 6కి వచ్చారు. మీరు ఇంకా ఎదురు చూస్తూనే ఉంటే చివరి ఒక పోస్టుకు 1 అంటే 6100 లిస్టులో మీరు ఉండాలంటే ఈ యొక్క కేసెస్ సంబంధించి అంటే ప్రస్తుతం ఏదైతే మార్క్స్ యాడింగ్ కేసు ఉందో వీటికి సంబంధించి మీరు ఎదురు చూడొద్దు దయచేసి. ఎవరు క్వాలిఫై అయిన అభ్యర్థులు, ఏది ప్రిలిమ్స్ కాదండి, ఈవెంట్స్ క్వాలిఫై మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు దయచేసి వీటి గురించి ఆలోచించి ఎదురు చూసి ఏం జరుగుతుందో అప్డేట్ ఏమొస్తుందో ఎదురు చూడొద్దు. ఓకేనా? ఇది ఎప్పటికేసిన వాయిదాలు పడుతూనే ఉంటుంది, అది మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఇది ముగింపు రావాలంటే చాలా సమయం పడుతుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులు హ్యాపీగా చదువుకోండి, ఈ విషయాల గురించి పట్టించుకోవద్దు. మరొక విషయం ఏంటంటే కదా, నేను ఒకటే చెప్తున్నా, మీకు అసలు పట్టించుకోవద్దు కేసెస్ గురించి. క్వాలిఫై అయిన అభ్యర్థులు ఈవెంట్స్ ప్రిలిమ్స్ ఈవెంట్స్ క్వాలిఫై మెయిన్స్ కోసం ఎదురు చూస్తారు, అస్సలు పట్టించుకోవద్దు, హ్యాపీగా చదువుకోండి. ఓకేనా? మరి మార్క్స్ యాడింగ్ కేసు అభ్యర్థులకు నేను చెప్పే విషయం ఏంటంటే ఒక సలహా ఏంటంటే మీ యొక్క మార్క్స్ యాడింగ్ కేసు సంబంధించి ఎదురు చూస్తూ ఓకేనా మీ యొక్క ప్రిపరేషన్ నెక్స్ట్ నోటిఫికేషన్ కోసము ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? కేవలం మార్క్స్ యాడింగ్ కోసం దీనికోసం మాత్రం ఎదురు చూస్తున్నట్లు ఇబ్బంది పడతారు. కాబట్టి రాబోయే నోటిఫికేషన్ కోసం కూడా ప్రిపేర్ అవుతూ దీన్ని కొనసాగించే ప్రయత్నం చేయండి. ఒకవేళ అప్డేట్ మీకు అనుకూలంగా వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు ఈవెంట్స్కు, లేదా మీరు ఈ యొక్క నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడండి.
చూడొచ్చు. కాబట్టి మార్క్స్ యాడింగ్ కేసు కొనసాగిస్తూ దీనికోసం చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? కేవలం దానికోసం మాత్రం ఫోకస్ అనేది పెట్టవద్దు దయచేసి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైంది. మార్క్స్ యాడింగ్ కేసు అభ్యర్థుల యొక్క బాధ అనేది వర్ణాతీతం చెప్పలేము. ఎందుకంటే చివరి అవకాశం లాస్ట్ అటెంప్ట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. 1 మార్కు కలిపితే 2 మార్కులు కలిపితే. కాబట్టి అభ్యర్థులు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చెప్పలేము. కాబట్టి ఎవరికైనా బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రశ్నలు తప్పుగా ఉన్నాయి కాబట్టి మేము అడుగుతున్నాము అని వాళ్ళ అభ్యర్థుల బాధ. కాబట్టి క్వాలిఫై అయిన అభ్యర్థుల బాధ ఏంటంటే ఇప్పటికే మా యొక్క ఈ ఏజ్ కూడా అయిపోతుంది. రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్స్లలో ఉండలేక, దూరంగా టెస్టులు రాసుకుంటే ఎగ్జామ్ కోచింగ్ తీసుకుని కోచింగ్ ఫీజు కట్టుకోలేక మేము ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికీ 3 సంవత్సరాలు అనేది అయిపోయింది నోటిఫికేషన్ వచ్చి. మరి మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేము. త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోతే ఎవరొకరు సెలెక్ట్ అయిపోతుంది కదా అని అభ్యర్థుల బాధ. ఏది ఈవెంట్స్ క్వాలిఫై మెయిన్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు. కాబట్టి ఇద్దరి అభ్యర్థుల బాధలను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే చాలా బాధాకరంగా ఉన్నాయి. కాబట్టి ఎవరి బాధ వాళ్ళది. అంటే మార్క్స్ యాడింగ్ కోసం ఎదురు చూసే వాళ్ళ బాధ వాళ్ళది. క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ కోసం ఎదురు చూడండి. అంతేగాని వాళ్ళకు వీళ్ళకు మధ్యలో మీరు ఇట్లా నెగిటివ్ కామెంట్స్ అనేది పెట్టుకోవద్దు దయచేసి. ఓకేనా ఫ్రెండ్స్? క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.